చాలా చాలా బాగుంది. డైహార్డ్ ఫ్యాన్ చిరంజీవికి నేను. మా మమ్మీని అదే తీసుకొచ్చాము. మా అమ్మ నాకు మల్టీప్లెక్స్ వద్దు, సమస్య లేదు, నాకు సింగిల్ స్క్రీన్ లాంటి థియేటర్లో కావాలని చెప్పి మొండిగేసి తీసుకొచ్చింది. మంచిగా ఎంజాయ్ చేశారంతా. ఈ సినిమా అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. మీరు ఎవరిని అడిగినా చెప్తారు 200%. ఒక్కడు కూడా వచ్చి ఏంటిది అని చెప్పడు. బ్లాక్ బస్టర్ అంతే. మన ఘరానా మొగుడు, శంకరదాద ఎంబీబీఎస్ ఆ టైంలో ఉన్న చిరంజీవి ఎలా ఉన్నారో అలా వచ్చి దిగిపోయాడు అంతే. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాము. అసలు వింటేజ్ చిరు ఇస్ బ్యాక్. క్రేజీ. సెకండ్ అనిల్ రావుపూడి నార్మల్ తీసే ఫ్యామిలీ సినిమాలు క్రింజ్ కన్నా ఇది క్రేజీ అసలు. ఓకే, అబోవ్ యావరేజ్ చెప్పాలంటే, కానీ చిరంజీవి గారు ఫుల్ డామినేట్ చేశారు. ఒక్క కమిడియన్ కూడా పెట్టకుండా చిరంజీవిగా మొత్తం ఎమోషన్స్ కానీ కామెడీ కానీ మొత్తం చిరంజీవి హ్యాండిల్ చేస్తారు. అసలు వెళ్ళిందే చిరంజీవి గారి కోసం. ఆయన ఎక్స్ట్రీమ్లీ గుడ్. బాగుందండి, మస్ట్ వాచ్. ఫ్యామిలీస్ అందరు కంప్లీట్ ఫ్యామిలీస్తో వెళ్ళండి. అమ్మలకి నాన్నలకి బాగా కనెక్ట్ అయ్యిద్ది. సంక్రాంతి ఎలా సంతోషంగా ఉంటుందో అలానే ఉంది శంకర్ వరప్రసాద్. నెక్స్ట్ కాదమ్మా, నెక్స్ట్ ఎన్నిసార్లు చూడాలి అనిపిస్తుంది అంతే. నాట్ వన్ టైం. అనిల్ రావుపూడి బ్రాండ్ అయితే కనిపిస్తుంది, కానీ చిరు గారు అంతకు మించి ఉన్నారు కదమ్మా. అబ్బో, ఇది యంగ్ రామ్ చరణ్ వాళ్ళ బ్రదర్. చాలా కొత్తగా అనిపించారు, వింటేజ్ లుక్. సూపర్గా ఉన్నారు. చాలా బాగుంది సినిమా. ఎప్పటికప్పుడు ఏ నిమిషానికి ఆ నిమిషం చాలా ఎంటర్టైన్గా చాలా బాగుంది. సూపర్గా కనిపించింది. మొత్తం సంక్రాంతి అంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. చాలా గొప్పగా, చాలా అందంగా, చాలా ఎంటర్టైన్గా చాలా బాగుంది అసలు చిరంజీవి సినిమా. చాలా యంగ్స్టర్ లాగా ఉన్నాడు అసలుకి చిరంజీవి మాత్రం. ఆ స్టెప్పులు కానీ ఆ హుషారు కానీ చాలా బాగున్నాడు అసలు చిరంజీవి. ఏమి తగ్గలేదు, ఇంకా ఎక్కువైనట్టుగా ఉంది. ఇంకా మనిషి తగ్గి లావు తగ్గి చాలా స్మార్ట్గా కనిపించి చాలా బాగున్నాడు. ఇంకో సినిమా చూసినా కొంచెం చండాలంగా ఉంది. ఇది కొద్ది పర్వాలేదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్. చాలా యంగ్గా ఉన్నాడు, ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాడు. సంక్రాంతి పండుగకి బాగుంటుంది మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. చాలా బాగుంది సినిమా. హిట్ కొట్టిందా? ఎస్, నచ్చింది. మూవీ అయితే చాలా బాగుంది. అసలు నాకు ఫస్ట్ అంటే చిరంజీవిస్ మూవీస్ నేను అంత ఇంట్రెస్టింగ్గా చూడను, బట్ ఈ మూవీకి ఎందుకో రావాలనిపించింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనిల్ రావుపూడి గారి విషయానికి వస్తే పటాస్ తర్వాత ఒక మంచి కాంబ్యాక్ మూవీ అంటే ఇదే. ఆయన డ్యాన్స్ కానీ ఆయన క్రేజ్ కానీ అంతా బాగానే ఉంది. అసలు నేను చిరంజీవి మూవీస్లో అసలు నేను రివ్యూస్ ఇవ్వడం కానీ ఇంత ఫస్ట్ డే ఇంత ఎర్లీ మార్నింగ్ రావడం అసలు ఎప్పుడూ జరగలేదు. ఈ మూవీకే రావడము చాలా అంటే చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.